ప్రకటన గ్రంథము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుకుందామండి. దేవుని యొక్క తలంపులలో దేవుడు మనల్ని ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడో, సంఘంలోకి వచ్చినటువంటి మనము, దేవుడిని ఆరాధిస్తున్నటువంటి మనము ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలని, ఎటువంటి లక్షణాలు కలిగి ఆయన ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడో, దేవుడు ఇక్కడ ఒక సంఘంతో చాలా క్లియర్‌గా చెప్తున్నాడండి. ఆ సంగతులు మనం ఆలోచిస్తూ మనం కూడా నేర్చుకుందామండి. 2వ అధ్యాయము 18వ వచనమండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనమండి. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా. ఇక్కడ తుయతైర అనేటటువంటి ఒక సంఘము కనబడుతుంది. ఆ సంఘానికి యోహాను గారు రాస్తూ, ఆ సంఘంలో ఉన్నటువంటి లక్షణాలు పొగుడుతూ, ఆ సంఘంలో ఉన్నటువంటి మంచి లక్షణాలను అక్కడ తెలియజేస్తున్నాడండి. ఏమున్నాయి అక్కడ 19వ వచనంలో? నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసము, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. ఏమండి? ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఈ తూయితైరలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వీళ్ళ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఏమున్నాయండి, వాళ్ళ క్రియలు బాగున్నాయి, ప్రేమ బాగుంది, విశ్వాసము బాగుంది, పరిచర్య బాగుంది, సహనము, ఇవన్నీ కూడా నాకు తెలుసు, నేను ఎరుగుదును. ప్రారంభంలో ఉన్నటువంటి మీ స్థితి కంటే కడపటికి వచ్చేటప్పటికి మీ యొక్క స్థితి, మీ యొక్క లక్షణాలు చాలా బాగున్నాయి, ఎక్కువగా మీరు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నారు అని ఇక్కడ యోహాను గారు తుయితర సంఘంతో రాస్తున్నటువంటి సందర్భాలండి. ఇక్కడ మనము కూడా ఆలోచిద్దామండి. ప్రారంభంలో మన పరిస్థితి ఏంటి? ఇప్పుడున్నటువంటి ఈ దినానికి, ఈ సమయానికి మన ఆత్మీయ పరిస్థితి ఏంటనేది మనము కూడా ఆలోచించుకోవాలి. మనం రక్షణ పొంది ఒక 10 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా, లేదంటే 5 సంవత్సరాలైనా, సంవత్సరానికి మన డెవలప్‌మెంట్ ఏ విధంగా ఉంది? దేవుడిలో మనము ఎంతలా మనం బలపడుతున్నాము? కేవలము సంఘానికి వచ్చి వెళ్ళిపోతున్నట్టు వారముగా ఉన్నామా? లేదంటే అక్కడ దేవుడు వినిపిస్తున్నటువంటి మాటలను బట్టి ఏదైనా నేర్చుకున్నటువంటి వారముగా ఉన్నామా? మన ఆత్మీయ పరిస్థితి ఏంటనేది ఎప్పుడూ కూడా మనము పరిశీలించుకోవాలి. ఇదిగోండి చూడండి, ఇక్కడ తుయితర సంఘంతో దేవుడు చక్కని మాటలు మాట్లాడుతున్నాడు. కానీ మన సంఘాన్ని చూసి ఒకవేళ దేవుడు పక్కన ఉన్నప్పుడు యేసుక్రీస్తు గారితో మాట్లాడితే, ఇదిగో పలానా ప్రభాకర్ రావు గారి సంఘం, లేదంటే ఆ సంఘంలో ఉన్నటువంటి మంచి బిడ్డలు ఆ మంచి ఫలాలు ఫలిస్తున్నారు, మంచి ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నారు అని దేవుడు తన పక్కన ఉన్న వారితో, అంటే దేవదూతతో ఏదైనా సంభాషణ చేసుకున్నట్లయితే మన సాక్ష్యం ఎలా ఉంటుందండి? ఏవండీ, మన సాక్ష్యం ఎలా ఉంటది? ఇదిగో వస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు వీళ్ళు, కానీ ఏం నేర్చుకోవట్లేదు. బైబిల్‌లో మందిరానికి వస్తున్నారు, చక్కగా బొమ్మల్లా కూర్చుంటున్నారు, లేదంటే వెళ్ళిపోతున్నారు అని ఇలా నెగెటివ్‌గా ఆలోచించేటటువంటి పరిస్థితి మనకు ఉండకూడదు. ఎందుకంటే మందిరానికి వస్తున్నటువంటి మనము, ఆరాధిస్తున్నటువంటి మనము బయట వారికి కూడా ఎలా ఉండాలండి? మంచి సాక్ష్యం కలిగి ఉండాలా? చెడు సాక్ష్యం కలిగి ఉండాలా? ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఈ లక్షణాలు మనం అలవాటు చేసుకోవాలని ఈ సంఘం ద్వారా మనకు కూడా తెలియజేస్తున్నాడు. వీటిలోంచి మనం కొన్ని సంగతులు ఆలోచిద్దామండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనమండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా? సహోదరైనను దిగంబరులై, చాలండి. క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా? ఏమండి, మనం మందిరానికి వస్తున్నాం, మనలో విశ్వాసం ఉంది, కానీ ఏం లేవండి, క్రియలు ఉండాలంటున్నాడు దేవుడు. కానీ ఇక్కడ క్రియలు లేకపోతే మన విశ్వాసం ఉన్నా కూడా లేనట్టే. అదే 22వ వచనం అండి, 23వ వచనం చదువుతామండి. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. 26వ వచనం కూడా చదువుతామండి. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో, అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతము. ఏమండి, ఇక్కడ ఏముండాలంటే, ఇదిగో మందిరానికి వస్తున్నటువంటి మీరు, మందిరానికి వస్తున్నటువంటి మనము ఏముండాలంటే, మనలో క్రియలు అనేవి కలిగి ఉండాలి. క్రియలంటే ఏ క్రియలు? లోక సంబంధమైన క్రియలా, దైవ సంబంధమైన క్రియలండి? దైవ సంబంధమైనటువంటి క్రియలు కలిగి మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఈ క్రియలు లేకుండా మనము కేవలము వాక్యాన్ని విని మరలా లోకంలో మనకిష్టం వచ్చినట్టుగా బ్రతికి క్రియలు లేకుండా ఆరాధనలో పాల్గొంటే దేవుడు మన ఆరాధన అంగీకరిస్తాడండి? అంగీకరించడు. కాబట్టి ఏముండాలంటే, ఇదిగో నీలో ఒక మంచి క్రియలు ఉండాలి, మంచి గుణాలు నీలో ఉండాలి. ఆ గుణాలతో, ఆ క్రియలతో నువ్వు నన్ను ఆరాధించాలని
దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. మరొక మాటలోకి వెళ్దాం. ప్రేమ గురించి ఆలోచిద్దామండి. క్రియలు అయిపోయింది కదా! ప్రేమ గురించి ఆలోచిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం అండి. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఏమండి ఇక్కడ ఏం కనబడుతుంది? ఎవరి ప్రేమ కనబడుతుంది? ఇక్కడ దేవుని ప్రేమ కనబడుతుంది. ఒకప్పుడు మనం పాపంలో ఉన్నవారమే. ఒకప్పుడు మనము చాలా దౌర్భాగ్యకరంగా దేవుడంటే లెక్కలేని వారముగా ఉండి, దేవుడంటే దూషించేటువంటి వారముగా ఉండి, ఎన్నో భయంకరమైనటువంటి కార్యాలు చేసి, ఈ దినము ఆయన కృపచేత, ఆయన మహాప్రేమ చేత మనల్ని అందరినీ దేవుడు రక్షింపబడి ఈరోజు దేవుని మందిరంలో ఉన్నాం. ఆయనను ఆరాధిస్తున్నాం. కాబట్టి కేవలము ఆయన ప్రేమ చేతే మనం బ్రతికి ఉన్నాం. కాబట్టి ఆయన మన ఎడల అంత మహాప్రేమను చూపినప్పుడు మనము కూడా ఎలా కలిగి ఉండాలి? ఏ విధంగా ఉండాలంటే దేవుని ఎడల ప్రేమ కలిగి మనం జీవించాలి. కాబట్టి ఏదైనా మనం లోకంలో ఉన్నాం. ఎవరైనా ఒక మనిషి మనం ఎన్నో అప్పులు చేశామండి. ఎన్నో అప్పులు చేసి అతనికి తన మొహం కూడా చూపించలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ మనిషే ఇదిగో నువ్వు నాకు ఈ అప్పు తీర్చకూడదు, పర్వాలేదు, నీ దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బులు నీ దగ్గరే పెట్టుకో అని ఒక మనిషి చెప్పాడు అనుకోండి, మనకు ఎంత సంతోషంగా ఉంటుంది ఏమండి? కాబట్టి ఒక మనిషి దగ్గరే అంత కృతజ్ఞత కలిగినప్పుడు కేవలము డబ్బు విషయంలోనే, లోకంలో ఉన్నటువంటి ఈ చిన్న విషయాల్లోనే అంత మనిషి దగ్గర అంత కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు, దేవుడు మనము చచ్చిపోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు, నరకానికి జారిపోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన ప్రేమ చేత మనల్ని పిలిచాడు. ఇప్పటికే మనల్ని పిలుస్తూనే ఉన్నాడు. కాబట్టి ఎంతో వాక్యాన్ని వినిపిస్తున్నాడు. కాబట్టి ఇంకా నువ్వు రక్షణకు దగ్గర అవ్వాలి, ఎంతకాలం నువ్వు లోకంలో ఉంటావని దేవుడు ఇంకా తన ప్రేమను మన ఎడల ఇంకా చూపిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రేమను చూపించినప్పుడు మనం కూడా ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. ఆయన ప్రేమ దూరం అయిపోయింది అనుకోండి, మన పరిస్థితి తలుచుకుంటేనే చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఆయన ప్రేమ ఉండగానే ఆయన రక్షణకు మనకు అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనము ఎరిగి ఉన్నాం. మనము కూడా ఆయన ఎడల ఎంతో ప్రేమ కలిగి జీవించాలి. మరొక మాటలోకి వెళ్దామండి. విశ్వాసము. క్రియలు లేని విశ్వాసము ఎలాగ మృతమో, ఏమండి? క్రియలు లేని విశ్వాసము ఎలాగ మృతమో, విశ్వాసం లేని క్రియలు కూడా అలాగే మృతము. కాబట్టి మనలో ఏముండాలంటే ఎప్పుడు కూడా విశ్వాసము ఎంత ఉన్నతమైనదో, అలాగే ఆ క్రియలు కూడా ఎంత ఉన్నతమైనవో విశ్వాసము కలిగి జీవించడం కూడా దేవుడు మన ఎడల ఎంతగానో కృప చూపిస్తున్నాడు. పరిచర్యలోకి వెళ్దామండి ఈసారి. 1 తిమోతి రాసిన పత్రిక, ఈ మాటను కూడా చూసుకుందాం. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం అండి. ఇక్కడ పౌలు గారు తిమోతి గారికి వచ్చినటువంటి ఒక మంచి సాక్ష్యాన్ని చెబుతున్నాడు. మనతోనూ చూద్దాం. విశ్వాసమును బట్టి నా నిజమగు కుమారుడగు తిమోతి. ఏమండి ఎలాంటి మాట అనేది? విశ్వాసము బట్టి నా నిజమగు కుమారుడగు తిమోతి. ఏమంటే పౌలు గారి దగ్గర ఎంత మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు తిమోతి. అదే 1వ అధ్యాయము 18వ వచనం చదువుదామండి. నా కుమారుడైన తిమోతి, చదవండి. చాలండి. అక్కడ తిమోతి గారిలో ఉన్నటువంటి లక్షణాలు ఏమున్నాయండి? నీవు విశ్వాసమును, మంచి మనస్సాక్షి కలిగిన వాడువు. కాబట్టి ఏముంది తనలో? ఒక మంచి విశ్వాసం అనేటటువంటి క్వాలిటీ ఉంది. ఒక మంచి మనస్సాక్షి కలిగిన వాడు అని ఎవరు తనకు సాక్ష్యం ఇస్తున్నారు? పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి మనలో కూడా ఏం కలిగి ఉండాలి? ఒక మంచి విశ్వాసం అనేది మనకు కలిగి ఉండాలి. అలాగే ఒక మంచి మనస్సాక్షి అనేది కలిగి ఉండాలి. ఏమంటే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం అండి. చదవండి. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. చాలండి. ఏమంటే ఇక్కడ యోబు గారి యొక్క పవిత్రత ఎలా ఉందో, యోబు గారి యొక్క సహనము ఏ విధంగా ఉందో మనకు తెలుసు. ఎందుకంటే
అతనును అపవాది ముత్తినప్పుడు ఎన్నో విధాలుగా భయంకరమైనటువంటి వేదన అనుభవించాడు. అయినప్పటికీ కూడా దేవుడు నాకు ఇంత ద్రోహం చేశాడు. నేను దేవుడిని ఇంతలా నమ్ముకొనున్నాను. ప్రతిదినము కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నాకింత అన్యాయం చేశాడు అని యోబు గారు ఎక్కడన్నా అన్నారండి? అనలేదు. చాలా తన యొక్క పవిత్రతను కాపాడుకుంటూ, తన యొక్క మంచి సహనముతో ఈరోజు మనందరికి కూడా మాదిరిగా ఉన్నారు యోబు గారు. కాబట్టి అటువంటి సహనాన్ని మనం అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఏ లక్షణాలైతే దేవుడు మనకు చెప్పారో, ఇదిగో క్రియలు కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, పరిచర్యలో ముందుండాలి, మంచి సహనం కలిగి ఉండాలి. ఈ లక్షణాలతో కలిసి మనలో ఎప్పుడూ కూడా దేవునికి ఆరాధించేటువంటి బిడ్డలుగా మనం ఆయనను ఆరాధించాలండి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఆరాధన చేసుకుందామండి.